ఏదైతే తుఫాను వల్ల ఇబ్బంది వస్తుందని అనుకుని ఏదైతే పునరావాస కేంద్రాలకి మరి ప్రజలను తరలించామో అందులో 55 మంది కుటుంబాలని మరి 3 పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. దానికి సంబంధించి అందులో 128 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, 55 కుటుంబాలు. ఆ 128 మందికి కూడా ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున, అలాగే ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు బియ్యం, పంచదార, కందిపప్పు, పామాయిలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అన్నీ కూడా ఒక్కొక్క కేజీ చొప్పున ఇవాళ 55 కుటుంబాలకు కూడా అందించడం జరుగుతుంది. మరి ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరో కూడా వర్షంలో ఇబ్బంది పడకూడదు, తుఫాను వల్ల ఇబ్బంది పడకూడదు అనుకున్నారు. అలాగే ఏలూరుకి సంబంధించి చిన్న చిన్న అవాంతరాలే తప్పితే ఎటువంటి పెద్దవి లేవు. వీళ్ళకు కూడా ఇంటి దగ్గర ఉంటే ప్రమాదం జరుగుద్దన్న ఉద్దేశంతోనే అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. కానీ వాళ్ళకి ఇంటికి కూడా ఏ ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావడం వల్ల వాళ్ళ 2 రోజులు కూడా ఉపాధి కోల్పోయారన్న ఉద్దేశంతో మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి అందించడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి. అందరూ కూడా అధికారులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మరి ఆ 2 రోజులు కూడా అహర్నిశలు పనిచేసి మరి ఏలూరు నియోజకవర్గంలో ఏ ఇబ్బంది లేకోకుండా ఒక్క నీటి చుక్క కూడా ఎక్కడ రోడ్డు మీద నిలబడలేదు. ఏ కుటుంబం కూడా అసలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకోకుండా, అలాగే కరెంటుకి సంబంధించి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే అటువంటి ఏవి జరగకోకుండా మరి అలాగే ప్రాణ నష్టం కూడా ఒక్కడు కూడా, అలాగే ఒక్క చెట్టు కానీ ఒక్క హోర్డింగ్ కానీ ఏది కూడా పడుకోకుండా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజల్లో మరి ఇదంతా కూడా గమనించాలి. ఎంత అప్రమత్తంగా మరి ప్రజల పట్ల బాధ్యతతో ఈ ప్రభుత్వం చేసింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. జీవి మాల్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.